కాళేశ్వరానికి సిడబ్ల్యూసి అనుమతులంటూ తప్పుడు ప్రచారం. బ్యారేజ్ నిర్మాణానికి మేడిగడ్డ ఎంపికే సరికాదు. కాళేశ్వరం డిజైన్ నిర్వహణలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జస్టిస్ ఘోష్ కమిటీకి శ్రీరామ్ వెదిరే వివరణ అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో ఒకసారి దీని గురించి కూడా మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అది. కాళేశ్వరానికి సిడబ్ల్యూసి అనుమతులంటూ తప్పుడు ప్రచారం. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల సంఘం అనుమతులు లభించాయంటూ కేసీఆర్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుడు శ్రీరామ్ వెదిరి చెప్పారు. సిడబ్ల్యూసి పేరు చెప్పి ప్రాజెక్టును తుమ్మిడిహెట్ నుంచి మేడిగడ్డకు మళ్లించారని తెలిపారు. చిల్లర కారణాలు చూపించి ప్రాణహిత చేవెళ్ల పథకాన్ని పక్కకు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు తెరపైకి తీసుకొచ్చారని ఆక్షేపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల ఆమోదానికి కేంద్రానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవకతవకలపై శ్రీరామ్ వెదిరే మంగళవారం జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2015లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం 12,000 కోట్లతో చేపట్టిన పనులను కేసీఆర్ సర్కారు గాలికి వదిలేసి ప్రజాధనాన్ని వృధా చేసిందని శ్రీరామ్ తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీల మేరకు జలాలు లభించవని సిడబ్ల్యూసి చెప్పిందన్న పేరుతో మేడిగడ్డకు ప్రాజెక్టు మళ్లించడం దారుణమని సిడబ్ల్యూసి ఎప్పుడూ అలా చెప్పలేదన్నారు. తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల మేరకు జలాలు లభిస్తాయని 70% మేరకు ఆధారపడవచ్చని జలసంఘం చెప్పిందని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో భూముల ముంపులకు గురవుతాయన్న కారణంతో ప్రాజెక్టును మేడిగడ్డకు మళ్లించమని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. పొరుగు రాష్ట్రంతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కాళేశ్వరానికి తమ సొంత డిజైన్ సంస్థ ద్వారా సర్టిఫికేట్ ఇచ్చుకొని సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చిందని కేసీఆర్ సర్కారు తప్పుడు ప్రచారం చేసిందన్నారు. డిజైన్ నిర్మాణంలో పూర్తిగా విఫలం. ఆ 25 మంది ఇంజనీర్లే కారణం. ఫస్ట్ 25 మంది ఇంజనీర్లు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి, ఉద్యోగాల నుంచి రిమూవ్ చేసేసి వాళ్ళను జైలు పంపిస్తే కేసీఆర్కు బుద్ధి వస్తుంది. ఇంకొకసారి ఏ పాలకుడు కూడా ఆ విధంగా పనిచేయడు. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజ్ల వైఫల్యానికి 25 మంది ఇంజనీర్లే కారణమని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ అంచనాకు వచ్చినట్లు సమాచారం. వారు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ప్రాజెక్టులో లోపాలకు కారణమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ప్రాథమిక నిర్ణయానికి రావడంతో ఆ నివేదికను తెప్పించుకొని ఇంజనీర్లను ప్రశ్నించడంతో పాటు విధి నిర్వహణలో వైఫల్యాలపై విచారణ జరపాలని కమిషన్ నిర్ణయించినట్లు తెలిసింది. సో ఇక్కడ చూడండి, 25 మంది ఉద్యోగులు ఎవరైతే ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కాళేశ్వరంకి మేడిగడ్డ కూలిపోవడం కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి 25 మంది ఇంజనీర్లే కారణం అని చెప్తా ఉన్నారు. కానీ 25 మంది కాదు, కేవలం కేసీఆర్ ఒక్కడే దీనికి కారణం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పాపం కేసీఆర్ చేసినట్టు దుర్మార్గమైన పనికి 25 మందిని కారణం చేస్తాను. కానీ 25 మంది కూడా కేసీఆర్ తానా అంటే వీళ్ళు తందాన అనుకుంటా గంగిరెద్దు లెక్క తల ఊపిరు కాబట్టి వీళ్ళు కూడా ఆ పాపంలో భాగస్వాములు అవుతా ఉన్నారు. కావాల్సిందే ఎవడైనా అధికారి సరే, దానికి మీ ఉద్యోగాలు ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు కాకపోతే ఇంకో 5 సంవత్సరాలు ఉంటారు. కేసీఆర్ ఏమో జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడు, రేవంత్ రెడ్డి జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడు కదా. ఈ 5 సంవత్సరాలు కాకపోతే ఇంకో 5 సంవత్సరాలు తప్పేమున్నది. సో మొత్తానికైతే కాళేశ్వరం సంబంధించిన దాంట్లో తప్పుడు ఏవైతే ప్రచారం కల్పించిండో సిడబ్ల్యూసి అనుమతులు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం కల్పించని చెప్పేసి కూడా వెదిరే శ్రీరామ్ గారు చెప్పడం చాలా స్పష్టంగా కమిషన్కు చెప్పడం జరిగింది. ఇది మరొక దానికి దారి తీసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి.